హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చికెన్ కబాబ్ తయారు చేయబోతున్నాం. దానికోసం ఇది తీసాం. ఇదేట్రా పొలతి ఇది వచ్చిందే. ఇదిగో ఈ పొల తీయాలి ఫస్ట్. అయితే అంతకంటే ముందు మనం మంట పెట్టాలి. కమ్మలు లాంటివి కాకుండా కర్రలు లాంటివి వేయాలి, ఎందుకంటే మనం నుప్పులు కావాలి కాబట్టి. తరువాత ఇలా పచ్చి కర్రపుల్లు సూదిగా చెక్కుకోవాలి. చికెన్ మొత్తం ప్లేట్లో వంపి దాంట్లో చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గుడ్లు వేసి మొత్తం కలపాలి. మొత్తం బాగా అంటే చికెన్ కి పట్టేలా కలపాలి. కలిపిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పుల్లలకి ఇలా గుచ్చాలి. ఇదేంద్రా కోతిపిల్ల చెట్టు పైన ఉంది. గుచ్చిన తర్వాత పొయ్యిపై ఇలా పెట్టాలి. మంట రాకుండా ఓన్లీ నిప్పులు సెగతో మాత్రమే ఉడకాలి. అప్పుడు టేస్ట్ మనకు అనుకున్నంత గొప్ప రుచి వస్తుంది అనమాట. మంట పెట్టారనుకో చికెన్ మొత్తం మాడిపోద్ది. చికెన్ ఉడికేలోగా మన గొప్ప రుచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రుచి చూడవలసిన సమయం అయితే ఆసనమైనది. టేస్ట్ అయితే చాలా బాగుంది, కానీ నిమ్మకాయ వేస్తే ఇంకా టేస్ట్ ఉంది. ఉడికినప్పుడు కరగంట పడుతుంది. ఓపుకుండి ఇంట్లో చేసుకుంటే మంచిదే, కానీ ఇవన్నీ చేసే బదులు 20కో 30కో రోడ్డు మీద దొరుకుతాయి, తినేస్తే బెటర్ నా అభిప్రాయం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.